కాకినాడ జిల్లా జగ్గంపేటలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దాపురం డివిజన్ కార్యదర్శి వి చిట్టిబాబు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం కామ్రేడ్ లెనిన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక స్టాలిన్ భవనంలో న్యూ డెమోక్రసీ జెండాను ఎగురవేసి లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ దోపిడీ నుంచి కార్మిక వర్గ విముక్తికి ఆర్థిక పోరాటాలతో పాటు విప్లవ రాజకీయాలు తప్పనిసరిగా ఉండాలన్నారు. దోపిడీ రాజ్యాంగ యంత్రాన్ని కూల్చివేసి బలాత్కార విప్లవం ద్వారా సోషలిస్టు సమాజాన్ని సాధించుకోవాలన్నారు. అలాగే ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కూడా లెనిన్ జయంతి వేడుకలు జగ్గంపేట ఎంపీడీఓ కార్యాలయం వద్ద జరిగాయి. ఏపీఆర్సీఎస్, ఏఐఎఫ్టీయూ, పీడీఎస్యూవి తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విఐ లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బి రమేష్ మాట్లాడుతూ ఆపరేషన్ కగార్ పేరుతో మధ్య భారత అడవుల్లో ఆదివాసులపై సాగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఏలిన తర్వాత 250 సంవత్సరాలు పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది ప్రజా వ్యతిరేక విధానాలు పడితే అప్పుడు కమ్యూనిస్టు నక్సలైట్ అనేవాడు పుట్టాడు. ఆ నక్సలైట్ పార్టీ ఇటు పశ్చిమ బెంగాల్లో కానీ ఇటు కేరళలో కానీ ఎమ్మెల్యే సీట్లు వచ్చి, ఆంధ్రాలో కూడా ఎమ్మెల్యే సీట్లు వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ విధానాలను వదిలేసి సిపిఐ రివిజనిస్ట్ పార్టీ అయింది. అప్పుడు సిపిఎం కూడా మళ్ళీ వాళ్ళకు 40 సీట్లు ఇస్తే వాళ్ళు కూడా సిపిఎంగానే ఉన్నారు. ఆ తర్వాత ఎం నుంచి సిపిఎంఎల్ పార్టీలు వచ్చింది. ఆ సిపిఎంఎల్ పార్టీలకి ప్రభుత్వం పెట్టిన ప్రధాన పేరు ఏంటంటే నక్సలైట్ పార్టీలు అనేది ప్రధానంగా ముద్రేసే ఉన్నాయి. మార్క్సిజం, లెనినిజం, మావోయిస్ట్ విధానం వదిలాలని, వాటి ఎలుగులో నూతన ప్రజాస్వామిక విప్లవం రావాలని, దున్నేవారికి భూమి కావాలని కాన్సెప్ట్ తోటి మన పార్టీ పనిచేస్తూ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా చైనా తరహా గవర్నమెంట్ రావాలి, ప్రతి కుటుంబానికి భూమి ఉండాలి. ఆ కుటుంబంలో ఎవరైతే నలుగురు ఉన్నారో ఆ నలుగురు కూడా ఆ కుటుంబంలో వ్యవసాయం చేసుకుని ఆ పిల్లలు చదివించుకునే తరహా చైనా దేశంలో ఉన్నది. అది కూడా మన దేశంలో రావాలంటే ఎంఎల్ పార్టీ అవగాహన ఉన్న వాళ్ళు ఈ సూత్రాన్ని బట్టి దీన్ని ఇప్పటి వరకు నడిపించుకుంటున్నారు. ఇదే రోజు కామ్రేడ్ లెనిన్ జయంతి కూడా, ఆ జయంతి రోజునే సిపిఎంఎల్ పార్టీలుగా ఏర్పడి కమ్యూనిస్టు, రివిజనిస్టు సిపిఎం నుంచి ఇడిపోయి ఎంఎల్ పార్టీలుగా పడి ఇప్పటికే 70-80 సంవత్సరాలు గడుస్తున్నది. ఆ సందర్భంగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకుని ఇది ప్రజలకే మనం తెలియజేయాలని ఆలోచనతో మనం ఉన్నాం. ఈ రోజుని అధికారంలో ఎవరున్నా సరే మన ప్రజల పక్షం నుండి ప్రతిపక్షంలో ఉండి గవర్నమెంట్ని నిలదీసి అడిగి చేయించుకోవాలి. ఇవాళ వ్యవసాయ రంగంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉన్నది, కౌలు రైతులు పట్టించుకోవడం లేదు. అలాగే కార్మికులు ఎవరైతే ఫ్యాక్టరీలో ఉన్నారో కూడా వాళ్ళకి 8 గంటల పని విధానంలో హక్కు కల్పించడం లేదు. మోడీ ఎవరైతే ఉన్నారో మన దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇక్కడ పని చెప్పక, ఇక్కడ పని లేక పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు, డాక్టర్లు ఇతర దేశాలు వెళ్ళిపోతూ ఉన్నారో, లండన్, స్విట్జర్లాండ్, జపాన్, జర్మనీ, ప్రధానంగా అమెరికాలో ఉన్నారు. అమెరికాలో కూడా మన భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏదో తప్పు చేసినట్టు ఒక ఉగ్రవాదుల కింద ట్రంప్ ఎవరైతే ఉన్నాడో బేడీలేసి ఇవాళ మన దేశాలకు పంపేస్తూ ఉన్నారు. వాళ్ళు అక్రమంగా ప్రవేశించారని, అక్రమంగా వచ్చిన వాళ్ళు మా దేశంలో ఉండకూడదని పంపిస్తున్నాడు.